Namaste friends, this is Shailaja. It's my new channel called Kitchen Diaries by Shailaja. సో మీ ప్రేమ అభిమానాలతో నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇవాల్టి మొదటి వీడియో స్వీట్ తో స్టార్ట్ చేస్తున్నా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇవాళ మనం చేసే స్వీట్ ఐటమ్ నేమ్ వచ్చేసి కస్టర్డ్ షాహీ తుక్డా. దీంట్లోకి ఏవైతే ఇంగ్రీడియంట్స్ మనం యూజ్ చేస్తున్నామో లాస్ట్ లో మీకు క్లియర్ గా పెడతాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. మనకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బ్రెడ్. ఇలా మనకి ఏ షేప్ అంటే ఆ షేప్ లో కట్ చేసుకోవచ్చు. నేను రౌండ్ గా పాసిబుల్ అయింది కాబట్టి నాకు రౌండ్ గా చేసుకుంటున్నా. మీరు ఏ షేప్ లోనైనా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొన్ని కట్ చేసి పెట్టుకున్నాను. హియర్ దే ఆర్. ఒక పాన్ పెట్టుకుని దాంట్లో మీకు సరిపడా నెయ్యి యూజ్ చేసుకోవాలి. నేనైతే ఇంట్లో చేసుకున్న నెయ్యి యూజ్ చేస్తున్నాను. ఆప్షనల్ మీరు ఆరెల్ బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ముందుగా మనం ఏవైతే బ్రెడ్ స్లైసెస్ కట్ చేసి పెట్టుకున్నామో వాటిని దీంట్లో చాలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు షాలో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక ½ లీటర్ మిల్క్ ని వేడి చేసుకుందాం. ఇప్పుడు మిల్క్ లో నేను కావాల్సినంత షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. స్వీట్ ఐటమ్ కాబట్టి నేను కొంచెం షుగర్ ఎక్కువగానే వాడుతున్నాను. మనం సైడ్ కి సీరా కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ గ్రీన్ కార్డమమ్స్ కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు మనం 2 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ సపరేట్ గా బౌల్ లో కొన్ని మిల్క్ తీసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి. అండ్ ఇది లంప్స్ లేకుండా మనం మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఏదైతే పాలు మనం వేడి చేసుకొని పెట్టుకున్నామో ఆ పాలలో ఈ కలిపిన ఈ మిక్స్చర్ అన్నది దాంట్లో మనం వేసుకొని మళ్ళీ కొంచెం ఒక 2 మినిట్స్ పోయిపోయినా టోటల్ గా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకున్నాక ఈ మిల్క్ లో మనం యాడ్ చేసుకొని కొంచెం ఇది గ్రేట్ చేసుకోవాలన్నమాట. మంచిగా ఫైన్ గా కొంచెం థిక్ గా అయ్యేటట్టు మనం కస్టర్డ్ పౌడర్ ని మిక్స్ చేసుకోవాలి. ఏవైతే బ్రెడ్ స్లైసెస్ మనం ఫ్రై చేసుకున్నామో అవి సీరా మొత్తం కామ్ డౌన్ కూల్ డౌన్ అయ్యాక దీంట్లో ఒక ఫైన్ డిప్ అంటూ మనం చేసుకోవాలి. ఆ సీరా మొత్తం దీనికి అబ్జర్వ్ అవ్వాలి. దాని తర్వాత మనం ఏవైతే కస్టర్డ్ చేసి పెట్టుకున్నామో ఆ కస్టర్డ్ లో తీసుకెళ్లి గార్నిషింగ్ ప్లేటెడ్ ఇలా చేసుకొని మనం ఏదైతే కస్టర్డ్ లో బ్రెడ్ స్లైసెస్ వేసుకున్నామో దానిపై నుంచి రబడి అండ్ గార్నిషింగ్ వచ్చేసి మనం డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకోవాలి. కూల్ గా కూడా సర్వ్ చేసుకోవచ్చు అండ్ హాట్ గా తింటే కూడా బాగుంటుంది. మనం ముందుగా ఏదైతే స్వీట్ అనుకున్నామో కస్టర్డ్ షాహీ తుక్డా అదైతే ప్రిపేర్ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో దీని టేస్ట్ నాకు కమెంట్ లో చెప్పండి.